చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో మీరు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాముల కింద ఉన్నారు. భాగస్వాముల కింద మీరు ముంపు మండలాలు 7 మండలాలు ఇస్తే కానీ నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయను అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉంటాడు కదా, చాలా గొప్పలు చెప్తా ఉంటాడు కదా. మరి అదే రోజు ప్రత్యేక హోదా ఇస్తే కానీ నేను ముఖ్యమంత్రిగా సంతకం చేయనని భీష్మించుకుని కూర్చుని ఉంటే మరి ఆ రోజుల్లో ప్రత్యేక హోదా వచ్చి ఉండేదేమో కదా. మరి ఎందుకు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. అంటే ఇవాళ మీరు కాదా కారకులు? మీరు కాదా? రాష్ట్రము అన్యాయం అయిపోవడానికి కారకులు చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడండి నరేంద్ర మోడీ గారిని? ఆయన సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని చెప్పిన మాటలు ఏంటంటే, ఈయనకి పెళ్ళి యొక్క విలువ తెలియదు, భార్య యొక్క విలువ తెలియదు, పిల్లల సంతానం గురించి ఏమీ తెలియదు, ఈయన ఒక కర్కోటకుడు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా ప్రధానమంత్రి గారిని ఉద్దేశించి? ఆయన ఫ్యామిలీ పర్సనల్ దూషణలు చేశాడు. ఇదే అమిత్ షా గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వస్తే చెప్పులు ఇసిరిపించిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నారు. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు నేను చస్తే చేస్తాను కానీ నేను బీజేపీతో కలవను, పాచిపోయిన లడ్డూలు, ఎన్ని డైలాగులు కొట్టేశారే. మరి ఇవాళ తీసుకొచ్చి ధర్మ పోరాట దీక్షలు ఏమైనాయి చంద్రబాబు నాయుడు గారు? ధర్మ పోరాట దీక్షలు ఏమైనాయి అండి? ఢిల్లీ వేదికగా నల్ల బట్టలు వేసుకుని ధర్మ పోరాట దీక్షలు చేశారు కదా. సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు వాడుకుని మరి ఢిల్లీలో సభలు పెట్టారు కదా. దాని యొక్క విలువలు ఏంటి అని అడుగుతా ఉన్నా. దానికి ఏమన్నా సమాధానం ఉందా? ఇవాళ తీసుకొచ్చి మీరు పొత్తులు పెట్టుకుంటా ఉన్నారు. పోనీ పొత్తులు పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ఒకడే, మీరు అందరూ అటు ఒక పక్కనేమో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ, ఒక పక్కనేమో పవన్ కళ్యాణ్ గారు, ఇంకా ఎవరైనా కలిస్తే సిపిఐ సిపిఎం కూడా కలుస్తుంది, ఇంకా అవసరమైతే కేఏ పాల్ గారు కూడా, ఆయన కూడా రెడీగా ఉన్నాడు, ఆయన కూడా పెట్టుకోండి. మీరు అందరూ కలిసి రండి, మేము ఒక్కళ్ళమే వస్తామని చెప్పి డే 1 నుంచి చెప్తా ఉన్నాం. మరి వాళ్ళు తీసుకొచ్చి యువతని మోసం చేస్తూ ఉన్నాడు. ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు, ఎస్సీ వర్గాల్ని నిలువున మోసం చేసే విధంగా ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు. అసలు బ్యాంక్ లోన్ అనే పదం ఎందుకు వచ్చింది మీ నోట్లోంచి అని అడుగుతా ఉన్నా. బ్యాంక్ లోన్ మా బోటోళ్ళు మేము ఇప్పించలేమా? మీరే ఇప్పించాలా? మీరు మాట్లాడే మాటలు ఏంటి అని అడుగుతా ఉన్నా. ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు అంటే అమ్మఒడి పథకం తీసేస్తాడనే కదా, విద్యా దీవెన పథకం తీసేస్తాడనే కదా, వసతి దీవెన పథకం తీసేస్తాడనే కదా, విదేశీ విద్య పథకం తీసేస్తాడనే కదా. బ్యాంక్ లోన్లు అనే పదాలు ఎందుకు వచ్చినాయి? ఓ పక్కనేమో నారా భువనేశ్వరి గారు వారు కొన్ని మాటలు చెప్తారు, ఈయన కొన్ని మాటలు చెప్తాడు, వాళ్ళ కొడుకు వచ్చి ఇంకో మాటలు చెప్తాడు, ఎర్ర పుస్తకం తీసుకుని వచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు.